బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నేతలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంగళవారం ఢిల్లీకి బయలుదేరిన వీరు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, ఎంపీపీ మేఘారెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నిజానికి కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని భావించారు. కానీ భారీ వర్షాల కారణంగా జూలై 20, జూలై 30న 2 సార్లు ప్రియాంక పర్యటన వాయిదా పడింది. మరోవైపు ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో ప్రియాంక గాంధీ సభ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జూపల్లి ఢిల్లీకి వెళ్లి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జూపల్లి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తదితరులు కూడా ఉన్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నేతలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంగళవారం ఢిల్లీకి బయలుదేరిన వీరు నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మరియు వనపర్తి మరియు పెద్దమంద ఎంపీపీలు మేఘారెడ్డి, కిషారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్వర్ రెడ్డి మరియు ఇతర నేతలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అయితే దీనికి సంబంధించి ఏఐసీసీ పిలుపు మేరకు నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లారు వీరంతా. వీరి వెంట ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఉన్నారు. అయితే అంటే ఈ వారంలో కానీ ఇక్కడ ఈ రోజు ఈ నెలలో కొల్లాపూర్ లో బహిరంగ సభ నిర్వహించాలనుకున్న వర్షాల కారణంగా అది పోస్ట్పోన్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే వీరంతా నిన్న రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. అక్కడ మళ్ళీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గత నెలలో 2 సార్లు నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకున్న వర్షాల కారణంగా అది వీలు కాలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండడంతో అక్కడికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 2వ వారంలో సభ నిర్వహించాలని అయితే వీళ్ళు యోచిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.